రాజమహేంద్రవరంలో వేంచేసియున్న ఉమా మార్కండేయ స్వామివారి దేవాలయంలో మహా అద్భుతం చోటు చేసుకుంది. ఈ మహా అద్భుతాన్ని వీక్షించేందుకు నగర ప్రజలు ఉమా మార్కండేయ స్వామి దేవాలయానికి పోటెత్తుతున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ మహా అద్భుతంపై K5 న్యూస్ ప్రత్యేక కథనం. పురాతన కాలంలో రెడ్డి రాజుల కాలంలో పవిత్ర గోదావరి తీరాన ఉమా మార్కండేయ స్వామివారి దేవాలయం నిర్మాణమైనట్లు అప్పటి శాసనాలు బట్టి తెలుస్తోంది. క్రమేపీ మహిమాన్వితమైన దేవాలయం ప్రజాదరణతో ప్రజలందరి చేత ఉమా మార్కండేయ స్వామి ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్నారు. అయితే చారిత్రక ఆధారాల విషయాల్లో ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మితమైనట్లు చెప్పుకుంటూ ఉంటారు. రెడ్డి రాజుల కాలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా ఆధారాలు మాత్రం అక్కడ ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేవాలయ నిర్మాణం వందల సంవత్సరాల క్రితమా వేల సంవత్సరాల క్రితమా అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఉమా మార్కండేయ స్వామివారి ధ్వజస్తంభం జీర్ణోద్ధరణకు చేరుకోవడం, నూతన ధ్వజస్తంభం నిర్మించేందుకు ఆలయ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై గుడిలో జీర్ణోదశకు చేరుకోవడంతో ధ్వజస్తంభాన్ని తొలగించి నూతన నిర్మాణం కోసం త్రవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ ఆశ్చర్యగొలిపే విధంగా ఎంత త్రవ్వినా ధ్వజస్తంభం మొదలు మాత్రం కనిపించటం లేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. త్రవ్వే కొలది తవ్వుతూనే ఉన్న ధ్వజస్తంభం ఇంకా భూమిలో ఎంత మేర ఉందనేది ఎవరూ తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ విషయం నగరమంతా వ్యాపించి నగర ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఉమా మార్కండేయ స్వామివారి దేవాలయానికి ఈ వింతను చూడటానికి తరలివస్తున్నారు. అయితే ధ్వజస్తంభం మొదల్లో ఏమైనా శాసన ఆధారాలు లభ్యమవుతాయా అని ఆసక్తితో అలుపు లేకుండా తవ్వుతున్నారు. ఎట్టకేలకు 13 అడుగుల లోతులో పీఠం కనిపించేసరికి కంచిపీఠ పెద్దలకు విషయం తెలియపరిచారు. త్రవ్వకాలను అక్కడితో నిలిపివేయాలని చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అసలు ఈ దేవాలయం నిర్మాణం ఎప్పుడు నిర్మితమైందని తెలుసుకునేందుకు పురావస్తు శాఖ, ఆర్కియాలజీ శాఖ రంగంలోకి దిగి ఈ దేవాలయం ఎప్పుడు నిర్మితమైందో పరిశోధన చేయాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు.